సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాను. థైరాయిడ్ అండ్ ఇట్ డిసార్డర్స్ అన్నమాట. అంటే అసలు థైరాయిడ్ అంటే ఏంటి, దానికి వచ్చే జబ్బులు ఎలాంటివి అన్నది చెప్పబోతున్నాను. అసలు థైరాయిడ్ అనేది మన నెక్ రీజియన్ లో అంటే మెడ ప్రాంతంలో ఉంటది అనమాట. అదొక అంటే ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంటది అది. నెక్స్ట్ థైరాయిడ్ అనేది ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. అందులోని హార్మోన్స్ తయారవుతాయి, ఇంకా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ అనేవి మన బాడీని స్టేబుల్ గా ఉంచడానికి అండ్ మన యాక్టివిటీస్ ని మన డైలీ యాక్టివిటీస్ ని మానిటర్ చేయడానికి, అంటే మనం ఏవైనా పని చేయడానికి ఆ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగా మన మెయిన్ గా థైరాయిడ్ గ్లాండ్ అనేది మెయిన్ గా మెటబాలిజం అంటే మనం ఏవైతే తింటున్నామో, ఏవైతే లోపలికి వెళ్తున్నాయో అవన్నీ ఒక బ్రేక్ అయ్యి మనకి శక్తినివ్వడానికి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ థైరాయిడ్ అనేది 3 హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. T4, T3 అండ్ RT3 అనేది, ఇంకా క్యాల్సిటోనిన్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. అవి థైరాయిడ్ నుంచి రిలీజ్ అవుతాయి. ఈ 3 హార్మోన్స్ తయారవడానికి అయోడిన్ అనే ఎలిమెంట్ చాలా అవసరం. అది ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కి అయోడిన్ అనేది బైండ్ అయ్యి మనకి ఈ మెటబాలిజం ఏదైతే నేను బ్రేక్ అయ్యి మనకి శక్తిని పని చేసుకోవడానికి, ఏవైనా చేయడానికి శక్తిని ఇస్తాదన్నానో వాటికి అయోడిన్ అనేది కూడా థైరాయిడ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ తో పాటు అది కూడా అంతే అవసరమైనది. అసలు థైరాయిడ్ అనేది దాని యొక్క హార్మోన్స్ ని ఎలా రిలీజ్ చేసుకుంటాది అంటే, ఫస్ట్ హైపోథాలమస్ అన్నమాట. హైపోథాలమస్ అనేది మన బ్రెయిన్ లో ఉంటది. మన బ్రెయిన్ లో నుంచి TRH అంటే థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, అదొక హార్మోన్ అన్నమాట. అది హైపోథాలమస్ మన బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్ లో ఉండే ఇంకో గ్లాండ్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ ఏదైతే TRH అనేది ఉందో అదేమించి పిట్యూటరీ గ్లాండ్ లోకి వచ్చి TSH అంటే థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చెయ్యు అని చెప్పి పిట్యూటరీ గ్లాండ్ వచ్చి మన థైరాయిడ్ గ్లాండ్ కి చెప్తుంది, నువ్వు మన బాడీకి థైరాయిడ్ అనేది అవసరము, నువ్వు రిలీజ్ చెయ్యు, వాళ్ళకి శక్తి లేదు, శక్తిని ఇస్తుంది, సో నువ్వు రిలీజ్ చెయ్యు అని చెప్పి అని. ఆ థైరాయిడ్ గ్లాండ్ కి TSH వచ్చి T3, T4 అనేవి రిలీజ్ చేస్తాయి. ఆ T3, T4 వెళ్ళి మన బాడీలో ఉన్న మజిల్స్ ఎక్కడైతే మజిల్స్ ఉన్నాయో వాటిలన్నిటికి వెళ్ళి మెటబాలిజం అయ్యి మనకి శక్తిని ఇస్తాయి. నెక్స్ట్ థైరాయిడ్ అనేది ఒక్కొక్క ఆర్గాన్ లో, అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటి మీద పనిచేసి ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్కలా పనిచేస్తుంది. మన బ్రెయిన్ లోకి వచ్చినప్పటికీ థైరాయిడ్ అనేది ఎక్కువైనా తక్కువైనా మన మూడ్ అనేది చాలా డిఫరెంట్ అయిపోతుంది. అంటే చాలా ఇరిటేషన్ రావడం కానీ, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఎక్కువ మనం థైరాయిడ్ పేషెంట్స్ లో చూడొచ్చు, ఊరికే చిరాక పడటం ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళు సరిగ్గా ఒక డెసిషన్ ని తీసుకోలేకపోవడం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఐస్కి వచ్చినప్పటికి ఏంటంటే దాని ఫంక్షన్ అనేది మారిపోద్ది. కొంతమందికి సరిగ్గా చూపు మందగించడం గానీ, నర్వ్స్ పరంగా మజిల్స్ పరంగా ఏంటంటే వాళ్ళకి ఉబ్బుపోతాయి, కళ్ళాటి ఉబ్బుపోవడం గానీ అవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లంగ్స్ అనమాట. లంగ్స్ కి వచ్చినప్పటికి ఏంటంటే బ్రీతింగ్ అనేది అయితే ఎక్కువ అయిపోతూ ఉంటది, లేకపోతే తక్కువ అయిపోతూ ఉంటది. నెక్స్ట్ హార్ట్ ఏంటంటే హైపోథైరాయిడిజం అంటే తక్కువ అయిపోవడం అనమాట. అది తర్వాత డిస్కస్ చేస్తాను. థైరాయిడ్ లో ఏంటంటే హార్ట్ రేట్ కూడా అయితే ఎక్కువ అయిపోవడం లేకపోతే తక్కువ అయిపోవడం అనేవి జరుగుతుంది. నెక్స్ట్ లివర్ ఫంక్షన్. లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మెటబాలిజం అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఈ లివర్ ఫంక్షన్ లో ఏంటి అని అంటే దాని మెటబాలిజం రేట్ ని హైపోథైరాయిడిజం లోని హైపర్ థైరాయిడిజం అనే డిసీజెస్ లో ఈ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల లివర్ ఫంక్షన్ ని కూడా దెబ్బతీస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే మన ఫుడ్ ఏదైతే తింటామో అదంతటిని బ్రేక్ డౌన్ చేస్తుంది చిన్న చిన్న ముక్కల కింద. అలా అవ్వడాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడైతే మనకు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ చేయట్లేదు. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏంటంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనం మనకి
పిల్లలు కనేడం అనమాట. అంటే పిల్లలు కనే సిస్టమ్ అది ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏంటి అని అంటే అయితే ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి పిల్లలు కనే శక్తి లేకపోవడం. మస్కులోస్కెలిటన్ సిస్టమ్ లో ఏంటి అంటే వాళ్ళు సరిగ్గా కాళ్ళు చేతులు తిమ్మిర్లు అవి పట్టేస్తూ ఉంటాయి. అంటే థైరాయిడ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వలేని స్థితిలో. బాగా రిలీజ్ అవుతున్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఏవి ఉండవు. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం అసలు థైరాయిడ్ ఏం చేస్తుంది, ఎలా రిలీజ్ అవుతుంది బాడీలో అన్నది డిస్కస్ చేసాం. దాని తర్వాత థైరాయిడ్ వల్ల మనకు వచ్చే జబ్బులు ఏంటి అసలు అని. థైరాయిడ్ అనేవి రెండు రకాలుగా థైరాయిడ్ డిసీజెస్ అనేవి రెండు రకాలుగా విభజించబడతాయి. ఒకటి ఏంటంటే ప్రైమరీ, ఇంకోటి ఏంటంటే సెకండరీ. ప్రైమరీలో ఏంటంటే డైరెక్ట్ గా మన థైరాయిడ్ గ్లాండే సరిగ్గా రిలీజ్ చేయకపోవడం అనమాట. అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకపోవడం. సెకండరీ థైరాయిడ్ వ్యాధిలో ఏంటవుతుందంటే మన బ్రెయిన్ నుంచే వచ్చే TSH అని చెప్పాను కదా, ఆ హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే అది సెకండరీ థైరాయిడిజం అంటారు. ప్రైమరీ ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండే హార్మోన్స్ ని సరిగ్గా రిలీజ్ చేయకపోవడం. థైరాయిడ్ డిసీజెస్ అనేవి 4 టైప్స్: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఇంకా స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. అవి గాయిటర్, గ్రేవ్స్ డిసీజ్. గాయిటర్ అంటే ఏంటంటే మన ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉందో గాయిటర్ వస్తే మన నెక్ అంటే మన మెడ ప్రాంతం అంతా ఉబ్బిపోతుంది అనమాట. గ్రేవ్స్ డిసీజ్ ఏంటంటే మనకు అవసరం కన్నా ఎక్కువ హార్మోన్స్ ని రిలీజ్ చేసేస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటి అని అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఏవైతే మనకు బాలేనప్పుడు రిలీజ్ అవుతాయో, ఎందుకు రిలీజ్ అవుతాయంటే బయట ఏవైనా క్రిములు గాని మన బాడీలోకి వస్తే ఇవి మన బాడీలో ఉన్నవి కాదు అని చెప్పి మన బాడీ రియాక్ట్ అవుతుంది. దాంతో యుద్ధం చేసి వాటిని చంపుతుంది అనమాట. అలాంటిది ఎలాంటి ఏవి ఫారెన్ ఆర్గన్స్ మన బాడీలో లేనప్పటికీ కూడా మన బాడీలో ఉన్నవే బయట అనుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేస్తుంది. అలాంటి టైంలో మనకి థైరాయిడ్ ని అటాక్ చేస్తే దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి అని అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది అవసరం కన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్ ని రిలీజ్ చేయడం అనమాట జరుగుతుంది. అదే హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే మనకు అవసరం కన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడం. హైపోథైరాయిడిజం లోని ఏవేవి సిమ్టమ్స్ కనిపిస్తాయి అని అంటే మన చేతులు అవి చల్లగా అయిపోతాయి, మన నెయిల్స్ మన గోర్లు ఊరుకూరికే ఇరిగిపోవడము, మజిల్ పెయిన్స్ అవి అంటే మజిల్ పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి, మన గుండె కూడా చాలా తక్కువగా కొట్టుకుంటది, గొంతు మార్పిడి లేకపోతే వెయిట్ గెయిన్ కనిపిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, మోషన్ సరిగ్గా పాస్ చేయలేం అంటే కాన్స్టిపేషన్ వస్తుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఫ్యాటిగ్యూ అంటే ఏం చేయకుండానే చాలా బద్ధకంగా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ కమింగ్ టు హైపర్ థైరాయిడిజం లో కూడా ఇలాంటి సిమ్టమ్సే కనిపిస్తాయి. కానీ ఏంటంటే కళ్ళవి ఉబ్బుపోవడము, వెయిట్ లాస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ హైపోథైరాయిడిజం లో మనకి ఏదైతే కాన్స్టిపేషన్ వస్తుందో హైపర్ థైరాయిడిజం లో మనకి డయేరియా అంటే మోషన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఇన్ఫర్టిలిటీ, ఈ రెండిట్లో మనకి హైపోథైరాయిడిజం అయినా హైపర్ థైరాయిడిజం అయినా రెండిటికి మనకి ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది అనమాట. అంటే వాళ్ళు పిల్లల్ని కనే శక్తి ఉండదు వాళ్ళకి. అంటే గర్భాశయంలో ఏవైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఎక్కువ స్వెట్ పట్టేయడం కానీ హైపర్ థైరాయిడిజం లో, ఇంకా పడుకోలేకపోవడము, అలాంటివన్నీ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు స్పెషల్ గా ఈ హషిమోటోస్ వ్యాధి. ఇది నేను ఎందుకు స్పెషల్ గా చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న జనాల్లో చాలా మందికి మనం ఈ డిసీజ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. హషిమోటోస్ ఏంటంటే ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇందాక చెప్పాను కదా, మన బాడీ మన లోపనున్న ఆర్గాన్స్ ని అటాక్ చేయడం, వేరే అంటే బయట ఆర్గాన్స్ అనుకొని. ఈ హషిమోటోస్ వ్యాధి ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ తక్కువ T4 అండ్ T3 లెవెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అవి ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్.
ఆ హార్మోన్స్ తక్కువ రిలీజ్ చేయడం వల్ల మనకి హైపోథైరాయిడిజం లో ఏవైతే సిమ్టమ్స్ కనిపిస్తాయి, హషిమోటోస్ లో కూడా సేమ్ కనిపిస్తాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఒక బయట ఫ్యాక్టర్స్ వల్ల కాకుండా మన బాడీయే మారిపోయి మన బాడీని అటాక్ చేయడం వల్ల వచ్చే వ్యాధి ఇది. దానికి వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. కాన్స్టిపేషన్ వస్తుంది, గాయిటర్ అంటే మెడ అంతా ఉబ్బిపోతుంది, ఇంకా ఎక్కువ గర్ల్స్ అయితే ఎక్కువ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతూ ఉంటది, టంగ్ అనేది ఉబ్బిపోవడము, మెమరీ లాస్ వస్తుంది, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ మనం యూజువల్ గా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అసలు హాషిమోటోస్ ఎక్కువ ఎవరికి వస్తుంది అని అంటే జెనెటికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఫీమేల్ కి వస్తుంది. అందుకే ఈ ఫీమేల్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, రెగ్యులర్ టెస్ట్లు అవి చేయించుకొని మనకి కరెక్ట్ గా ఉన్నాయా లేవా థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. అసలు థైరాయిడ్ గ్లాండ్ ఎలా హషిమోటోస్ అనేవి ఎలా వస్తుంది అన్నది నేను ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటంటే బయట ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అంటే మనం అయోడిన్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, లేకపోతే బయట ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో కూడా ఈ డిసీజ్ రావచ్చు. లేకపోతే మన జెనెటికల్ గా ప్రాబ్లం, అంటే మన డిఎన్ఏ అనేది దానికి అదే మారిపోయి, అంటే దాని షేప్ అనేది దానికి అదే మారిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ ని బ్రేక్ చేయొచ్చు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ బ్రేక్ చేసినప్పుడు హెల్పర్ సెల్స్ అనేవి, టీ హెల్పర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ టీ హెల్పర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఒక థైరాయిడ్ లోని అక్యుములేట్ అయిపోయి థైరాయిడ్ గ్లాండ్ ని చంపేస్తూ ఉంటది అనమాట. దానివల్ల థైరాయిడ్ అనేది తన హార్మోన్స్ ని రిలీజ్ చేయడం తగ్గిపోద్ది. దానివల్ల హైపోథైరాయిడిజం వచ్చి హాషిమోటోస్ అనేది వస్తుంది. అసలు థైరాయిడ్ గ్లాండ్ ని మనము ఈ థైరాయిడ్ డిసీజెస్ ని మనము ఎలా ట్రీట్ చేయొచ్చు అని అంటే, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ తీసుకోవచ్చు, రేడియో అయోడిన్ లేకపోతే అయోడిన్ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు, లేకపోతే రేడియో అయోడిన్ థెరపీకి వెళ్ళొచ్చు. బీటా బ్లాకర్స్ అనేవి ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నామంటే, మన హార్ట్ రేట్ అనేది అయితే ఎక్కువైపోవడం కానీ తక్కువైపోవడం కానీ జరుగుతుంది కాబట్టి బీటా బ్లాకర్స్ తీసుకుంటున్నాం. అది హైపర్ థైరాయిడిజం లో అయితే ఎక్కువ హార్ట్ బీట్ వస్తుంది కాబట్టి అది తక్కువ చేయడానికి మనము బీటా బ్లాకర్స్ అనేది తీసుకుంటున్నాం. సర్జరీలో కూడా మనం సర్జరీ కూడా చేయించుకోవచ్చు. హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే, ఇక్కడ థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి మనము అదే థైరాయిడ్స్ మనం బయట టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం. అవి కాకుండా మనం ఫుడ్ నుంచి ఫుడ్ తింటూ మనం ఎలాగా పెంచుకోవాలి, మన డిసీజ్ ని ఎలా నివారించుకోవాలి అంటే, మనము హెల్దీ డైట్స్ తీసుకోవాలి, బయట ఫుడ్స్ మానేయాలి, ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఫుడ్స్ అన్ని తీసుకోవాలి. మనం ఎప్పుడు ఇక్కడ మిల్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. రెడ్ మీట్ తీసుకోకూడదు, కొంచెం మీట్ లెవెల్స్ అనేవి తగ్గించాలి. దాని బదులు ప్రోబయోటిక్స్ అయిన కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, జ్యూసెస్ కానీ అలాంటివన్నీ తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఎక్సెస్ లో తీసుకోవాలి. క్యారెట్స్, కుకుంబర్స్, సలాడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది హెల్దీగా ఉంటది. అసలు ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అంటే, కుకీస్, ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిప్స్ ఇలాంటివి ఏవి తీసుకోకూడదు. టీ, కాఫీ అనేవి అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ.